అలా చూస్తే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఇప్పుడు ఆన్ ద రేజ్ ఉండటానికి ఇది ఒక మేజర్ కారణం ఇది. వన్ ఆఫ్ ద కాజ్, అవునండి. మెయిన్ కాజ్ అనేది నేను చెప్పనండి, ఇది మెయిన్ సీట్ అంటాను. కాజ్ ఇస్ లైఫ్ స్టైల్ అండి. నైట్ వేకింగ్ అప్, మీరు తీసుకునే ఈఎంఎఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అందుకనే అసలు మనం నేల మీద ఎక్కడ నడుస్తున్నామండి? వేర్ ఆర్ వి వాకింగ్? మన గ్రాస్ మీద పిల్లలు గ్రాస్ మీద అండ్ మట్టి మీద ఎక్కడ నడుస్తున్నారండి? అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతామో గ్రౌండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మైండ్లోనూ మిస్ అవుతుందండి, బాడీలోనూ మిస్ అవుతుంది. సో ఇదివరకు అయితే మన ఇంట్లోనే అది ఉండేది, మన స్పెసిఫిక్గా పేషెంట్కి చెప్పక్కర్లేదు వెళ్ళి నేల వెతుక్కుని నడవండి అని. ఇప్పుడు వీళ్ళు గ్రౌండ్స్లో కూడా ఆడతారు షూ అండ్ సాక్స్ వేసి. ఎర్తింగ్ అనేది అంత ఇంపార్టెంట్. ఎర్తింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మన ఛార్జ్ని బ్యాలెన్స్ ఉంచుతుంది, మనలో ఎక్సెస్ స్టాటిక్ కరెంట్ని గ్రౌండ్ చేసి ఉంచుతుంది. ఎట్లా అయితే మీ డివైసెస్ సేఫ్టీ కోసం మీకు గ్రౌండింగ్ చేస్తారో మన సేఫ్టీ కోసం మనం కూడా గ్రౌండ్ అవ్వాలి. ఇప్పుడు